శరణ్య హాల్లో ఉంటుంది. ఇంకా అప్పుడే దర్శన్ ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఫైల్ దొరకకపోవడంతో శరణ్యకి కాల్ చేస్తాడు. ఏంటండి అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటే, నీకు ఆ రోజు ఫైల్ ఇచ్చాను కదా, అది ఎక్కడ పెట్టావు, దొరకట్లేదు అని దర్శన్ అడుగుతూ ఉంటే, అదే కబుర్లో పెట్టానండి, అక్కడే ఉంటుంది, వెతకండి, ఫైల్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పి శరణ్య చెప్తుంది. ఇంకా అలా ఫోన్ మాట్లాడడం అయిపోయేసరికి అనన్య అక్కడికి వస్తుంది. ఏంటక్క గారు ఇలా వచ్చారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే, ఏంటి గెలిచాను, ఏదో సాధించానని అనుకుంటున్నావా అని చెప్పి, నిన్ను బ్రతకనివ్వని, నిన్ను సర్వనాశనం చేస్తాను అని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటుంది. ఏంటక్క, ఇంకేం చేస్తావు, ఇంకేం చేయగలవు నువ్వు, లేని కడుపుని ఉందని చెప్పి దాన్ని నా మీదకి రుద్ది నువ్వు ఇలా చేసావు అని చెప్పి జరిగిన విషయం మొత్తం అనన్య ఆడిన నాటకాలన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఫోన్ చేయి దగ్గరే ఉంటుంది. ఈ మాటలన్నీ అనన్య శరణ్య మాట్లాడుకునేవన్నీ వింటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే మళ్ళీ శరణ్య, నువ్వు ఎన్ని నిందలు వేసినా కూడా నా భర్త నన్ను నమ్మలేదక్క, నా భర్త నా ప్రేమ గురించి ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని నేను అలా ఉన్నాను. ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా నేను అది భరిస్తూనే వస్తూ ఉంటానక్క, నా భర్త అంటే నాకు ప్రాణం, మమ్మల్ని విడదీయడం నీ తరం కాదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలు విని దర్శన్ చాలా ఏడుస్తూ శరణ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరి ఇప్పుడు దర్శన్ ఎలా శరణ్యని ప్రేమించే విషయం చెప్తాడో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.